But I think that I'm finally feeling good again. ఇప్పుడు ఈ కిచెన్ టాప్ అవన్నీ క్లీన్ చేస్తున్నాను. జస్ట్ సింక్ చేస్తాను ఇక్కడ అండ్ స్టవ్స్ అన్నీ కూడా క్లీన్ చేసి పాలు పెడతాను చాయ్ చేయడానికి. సో నీట్గా క్లీన్ చేసిన తర్వాత నేను ఈ స్పంజ్ దానిలోని క్లీన్ చేస్తున్నాను. గాలాదు స్కాచ్ బ్రైట్ గాలాదు చాలా బాగుంది. ఇది సాఫ్ట్గా నేను చాలా తొందరగా వాటర్ కూడా క్లీన్ చేస్తుంది. సో ప్రాబ్లం ఏం లేదు. అండ్ నాకు ఇక్కడ ఇలా కొన్నాను కదా సెట్. సో దానిలోనే ఇది నేను పిండేసి జస్ట్ ఇక్కడే ఆరబెట్టేస్తున్నాను. ఇదండి ఇలా అదిగా బాగుంది. ఇలా వెళ్ళిపోతుంది ఇక్కడే ఆరబెట్టేస్తున్నాను. అది ఆరిపోతుంది. సో బాగుంది సెట్ కూడా చాలా. మనకి బ్రష్ కూడా కావాలి పెట్టుకోవచ్చు. సింక్ క్లీన్ చేయని బ్రష్ ఉంటాయి కదా, ఆ బ్రషెస్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. అంటే మొబైల్ మనీ ఫ్యాషన్ విష్ణ చేసింది చాలా హ్యాపీగా, చాలా బాగున్నారు. నేను కూడా బాగున్నాను. స్కూల్ తేడానికి వెళ్తున్నాను. సో 3:40 నా 3:40 అయింది. సో గొడుగు పట్టుకుని వెళ్తాను బికాస్ అంతా వర్షం పడింది. మరి ఇప్పుడు వర్షం ఎప్పుడు పడుతుందో గ్యారంటీ లేదు. సో దానికన్నా బెటర్ గొడుగు పట్టుకుని వెళ్ళిపోవడం. బాగా చల్లగా ఉంది. నిన్న వర్షం పడింది. మార్నింగ్ ఎండ కూడా లేదు. సో చాలా బాగా చల్లగా ఉంది. అండ్ నిద్ర వచ్చేస్తుంది కూడా నాకు. మార్నింగ్ అంతా అందులో పనిచేసరికి నాకు చాలా నీరసం అనిపించింది ఎందుకు. సో కూర్చొని గ్రీన్ దాంట్లో బ్యాల్కనీలో పడుకుని పోయాను నేను. చూసేసరికి 3 అయింది. అమ్మాయి ఆ సౌండ్ లో కూడా బయట ట్రక్స్ అవన్నీ నడుస్తుంది, పని అవుతుంది. ఎలాగైనా ఆ సౌండ్ లోనే పడుకుని పోయాను నేను ఈరోజు. అంత టైర్డ్ అయిపోయాను బాబోయ్. మన కోసం ఇప్పుడు స్నాక్స్ కొన్నాను నేను. ఈరోజు చట్పటా అంట జంబో జంగల్. సో తింటూ వెళ్తుంది, నడుస్తూ తిను. డైనోసార్, రాకెట్, ఏరోప్లేన్ ఏవేవో వస్తున్నాయంట. తిని వెళ్తుంది అని. ఎప్పుడు అవుతుంది 4:50 అండ్ ఇంటికి వచ్చాం. ఇంటికి చాలాసేపు అయింది. ఎప్పుడు నేను వాషింగ్ మెషిన్ పెట్టాను ముందు. మనీ ఇవాళ స్కూల్ డ్రెస్ ఇంకా ముందు స్కూల్ అవన్నీ పెట్టాను. సో దట్ రేపటికి ఆరిపోతుంది. నేను రేపు వెన్స్డే కదా, రేపు వైట్ డ్రెస్ ఉంటుంది. సో ప్రాబ్లం లేదు, అందుకోసం ఇది ఆరిపోతుంది. ఇప్పుడు ఆరిపెట్టేస్తే. అండ్ నేను కొంచెం చాయ్ తెచ్చాను తాగడానికి. ప్రస్తుతానికి తాగాలనిపించింది. గొంతు నొప్పి చెప్పాను కదా, సో జ్యూస్ కూడా తాగలేదు. అందుకోసం దానికి కూడా అలా పడుకుని పోయారు. సో గొంతు బాగా నొప్పి చేస్తుందని చాయ్ పెట్టుకున్నాను. అండ్ మా అన్నయ్య ఏమో దానికోసం కొన్నాను కదా, ఏంటంటే జంబో. చూపి జంబో జంగలేదు, జంబో జంగల్ అంట. ఇదేదో పాపడ్. సో బాగున్నాయి, రకరకాలు ఉన్నాయి ఇందులో. చాలా వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ ఏరోప్లేన్స్ ఏదో ఉన్నాయి. సాఫ్ట్ గా ఉంది, మనకి ఫ్రైమ్స్ లాగా. జంగల్, అన్ని జంగల్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మాన్యా మంకీ కదా, చూసావా? మంకీ కోసం తెచ్చాను నేను, చూసావా? మంకీ స్పూచ్. నేను మళ్ళీ చాయ్ కూడా పెట్టాను ఇప్పుడు సాయంత్రం కోసం అని. పెట్టేసి బంద్ చేసేస్తాను. నువ్వు ఇచ్చి బాగా నొప్పి చేస్తుంది నాకు. నైట్ బంద్ చేస్తాం, ఈవినింగ్ వెళ్ళిపోతాం. ఇప్పుడు అవుతుంది 8 o'clock అండ్ మేము ఇక్కడ కొంచెం కూర్చున్నాము హాల్ దగ్గర. సో చల్లగా గాలి వేస్తుంది. నేను కిటికీ తీసాను అండ్ ఓన్లీ నెట్ మెష్ డోరే వేసాను. సో చాలా చల్లగా ఉంది అనిపిస్తుంది. ఇప్పుడు కూర్చొని కొంచెం స్నాక్స్ తిన్నాము. అండ్ దెన్ బట్టలన్నీ వాష్ పెట్టాను కదా, అది ఇప్పుడు ఆరిపెట్టాలి. పొద్దున్న బట్టలు తీయలేదు, ఇంకా తీసేసి ఆరిపెడతాను. కాసేపు కూర్చున్నాను జస్ట్ ఇక్కడ. మనీ చదువు కొంచెం అయిపోయింది. రేపు హిందీ ఎగ్జామ్ ఉంది. సో చదివించడం అయిపోయింది మనీకి. అండ్ మేడం ఇప్పుడు తిరుగుతున్నారు రూమ్. ఎక్కడికి మళ్ళీ వెళ్ళావు? తిరుగుతుంది రూమ్ అంతా. వచ్చింది హీరోయిన్ గాజులు వేసుకొని. ఏ హీరోయిన్ వచ్చావు గాజులు వేసుకొని మళ్ళీను? సూపర్ సూపర్ సూపర్. ఏ అమ్మ ఇప్పుడు అన్ని బట్టలు తీసుకుని బాల్కనీలో ఆరిపెడుతుంది. బట్టలు తీసుకోండి, బట్టలు 100 రూపీస్ అన్ని బట్టలు. నేను చేయగలుగుతా. నాకు రాదు. I can do it.
అది కూడా చూడండి. బట్టలు ఇంకా పొద్దున్న ఆడలేదు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాకేం ఫ్రూట్ నచ్చలేదు, మాకేం బట్టలు నచ్చలేదు, వెళ్ళిపోవాలి. అవసరం లేదా? వద్దు బాబోయ్, నాకు కావాలి. వద్దు బాబోయ్, వద్దు బాబోయ్. ఆ షర్ట్ ఏంటైంది? కాదు, వాట్ హ్యాపెన్ టు యువర్ డ్రెస్? పెట్టు ఈ జాగా మొత్తం ఇలా అనిపిస్తుంది. ఓకే, మనకి ఇప్పుడు పాలు ఇచ్చాను తాగడానికేను. సో ఇప్పుడు అవుతుంది ఐ థింక్ 8:20. సో 8:20కి మన పాలు తాగుతుంది ఈరోజు, ఎంత లేట్గాను. పాలి తగు ఉన్నతి గ్రాండ్కి వచ్చాము, బిర్యానీ తింటున్నాము. సో బిర్యానీ వేసి వెళ్తాము. బాగుంది బిర్యానీ కూడా, చాలా టేస్టీగా యమ్మీగా ఉంది, సూపర్గా ఉంది. కారం పెద్దగా లేదు, వేడివేడిగా ఉంది కాబట్టి చాలా బాగుంది. ఇప్పుడు మేము కాలా జామున్ ఆర్డర్ చేసాము. గులాబ్ జామున్ ది సిస్టర్ కదా. సే హౌ ఇస్ గులాబ్ జామున్ సిస్టర్? ఓకే, వెరీ నైస్. ఐ ఆల్సో ట్రై అండ్ సే ఇట్ యూ గైస్. ఇప్పుడు అవుతుంది 7:30 అండ్ నేను వాళ్ళ కోసం స్నాక్స్ ప్యాక్ చేస్తున్నాను. సో ఆలూ భుజియా వేస్తుంది బికాజ్ వాళ్ళకి మార్నింగ్ ఇప్పుడు టిఫిన్ తిని వెళ్తుందా, వెంటనే వాళ్ళకి స్నాక్స్ అంట. దాని తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ చేస్తున్నారు. ముందు స్నాక్స్ తినేయండి, తర్వాత ఎగ్జామ్ రాసుకోండి అంట. పిల్లలు ఏం తింటారు? మనీ ఎలాగో మార్నింగ్ తిని వెళ్తుంది, ఇంకేం తినేస్తుంది అది. సో ఎంతో ఇస్తున్నారు ఫ్రెండ్స్, వాళ్ళు తినేస్తున్నారు కాబట్టి ఏదో ఇస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు షేరింగ్ అని. అదర్వైజ్ ఇచ్చి యూస్. బికాజ్ మార్నింగ్ ఇప్పుడు చపాతీ ఇచ్చాను కోర్టు పాటు కూర్చొని తింటుంది మనీ. అండ్ ఇప్పుడు ఆలూ భుజియా ఇచ్చాను కొంచెం, దాంతోపాటు బిస్కెట్ ఇస్తాను బాగుంది. బిస్కెట్స్ ఇచ్చేసాను. స్పూన్ ఇవ్వాలి, మర్చిపోతాను. చిన్న స్పూన్ బికాజ్ ఇందులో పట్టదు కదా, అయినా పట్టట్లేదు. సరే ఈ స్పూన్కి సెపరేట్గా ఇచ్చేస్తాను, ఇంకేం చేస్తాను, అంత పట్టట్లేదు, చేయలేదు. సో స్నాక్స్ ప్యాక్ చేస్తాను. టిఫిన్ తింటుంది అండ్ లంచ్ ప్రిపేర్ చేయాలి, ఇంకా నేను స్టార్ట్ చేయలేదు. లంచ్ కూడా బెండకాయ కూర చేస్తాను అన్నంత పాటు. సో మాయ కోసం నా కోసం తర్వాత జ్యూసే. నేను జ్యూస్ తాగట్లేదు, చాయ్ తాగు. రోజు గొంతు నొప్పి చేసింది కదా, జ్యూస్ కొన్ని రోజులు ఆపాను, బాగా గొంతు నొప్పి చేసింది. వెదర్ బాగాలేదు, బాగా వర్షం పడుతుంది, ఇక్కడ చల్లగా ఉంది వాతావరణం. జ్యూస్ తాగితే ఇంకా హెల్త్ తేడా పుట్టిస్తున్నాను, జ్యూస్ తాగట్లేదు. మాయ కోసం కొంచెం వేడి నీళ్ళు చేస్తున్నాను బాటిల్లో ఇవ్వడానికి, బికాజ్ కొంచెం చల్లగా ఉంది వాతావరణం. మాయకి బాగా జలుబు కూడా చేసింది. సో కొంచెం వేడి నీళ్ళు చేసేసి దానికి బాటిల్ నింపేస్తున్నాను. ఇప్పుడు అవుతుంది 8:05 నేను మాన్యాకి సాక్స్ వేడి చేసి రెడీ చేసేస్తున్నాను. ఓ ఇవాళ మాన్యాకి స్పోర్ట్స్ డ్రెస్. సో ప్యాంట్ కొంచెం పొడిగా ఉంది కాబట్టి దాన్ని ఫోల్డ్ చేయాలి. మరి లేకపోతే టైట్ అయిపోతుంది, ఏం నుంచి చేయాలి అంతే కదా. అబ్బా మనీ ఎప్పుడు షూ స్టాండ్ నుంచి షూ తీసుకుంటుంది వేసుకోవడానికి. మాస్క్ కూడా వేసుకొని వెళ్తుంది ఈరోజు బికాజ్ మాస్క్ కంపల్సరీ అన్నారు ఈ వెదర్ కోసం. ఏమైంది, గట్టిగా ఉందా? అక్కడేమో కనిపిస్తున్నట్టు చిన్న 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 బర్డ్ సౌండ్ అదే చేస్తుంది, చిచ్చి 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 చి. అయిపోయిందా? మంచి గాలి వేస్తుంది ఇక్కడ. కొంచెం తీస్తాను వెలుతురు కోసం అని, గాలి కోసం. మంచి గాలి వేస్తుంది ఇక్కడ, చాలా బాగుంది. బాగా ఇంకా లేచి రాలేదు.
నేను పిలుస్తున్నా పప్పకి ఆగు షూ వేస్తుందని చెప్తాను. పొద్దున్నే గొడవ అయితే చేసుకుంటున్నారు ఇద్దరికి ఇద్దరు. బాయ్. పొద్దున్నే ఇద్దరు గొడవ ఆడుకుంటున్నారు ఇక్కడ. ఎందుకంటే మరియా నిల్చొని చూసుకుంటుంది, అటువైపు నాగి వచ్చి బో చేస్తాడు, భయపడిపోయింది. అందుకోసమే కొడుతుంది నాగి. నేను మా అన్నయ్య కోసం లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను. సో నేను ఒరియా స్టైల్లో బెండకాయ ఇంకా బంగాళదుంప కర్రీ చేస్తున్నాను. బికాస్ ఇక్కడ బెండకాయలు ముందు ఫ్రై చేసేస్తున్నాను కొంచెం బాగాను. అండ్ దెన్ బంగాళదుంప కూడా కట్ చేసి ఉంచాను, అది కూడా ఫ్రై చేసేస్తాను. అండ్ టమాటా ఇంకా జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి ఇవన్నీ గ్రైండ్ చేస్తాను. సో ఇది ఒరియా స్టైల్లోని ప్రాసెస్ ఇది. అండ్ మా అన్నయ్యకి బాగా ఇష్టం, ఆవాలు పేస్ట్తో అవుతుంది. సో చేసేసి అన్నం పెట్టేస్తాను. అండ్ దెన్ ఇల్లు తుడవడాలు, గిన్నెలు తోవడాలు అవన్నీ ఉన్నాయి. బట్టలు ఇవాళ లేదంటే నేను నైట్ పెట్టిస్తాను. సో బట్టలు ఇప్పుడు ఇంకా పెట్టలే, మళ్ళీ సాయంత్రం అలా మళ్ళీ వేస్తాను. ఉన్న ఆనియన్స్ అని ఫ్రై అయిపోయింది. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి ఉంచేసాను టమాటా, ఆవాలు, జీలకర్ర ఇంకా వెల్లుల్లి. సో దీని పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసేస్తాను. అండ్ దెన్ ఇందులో కొంచెం పసుపు వేసేస్తాను. కారం పొడి కావాలంటే వేసుకోవచ్చు, నేను వేయట్లేదు బికాజ్ మనైతే సో వితౌట్ కారం పొడియే చేస్తున్నాను నేను. ఇప్పుడు నేను ఇల్లు తుడవడం స్టార్ట్ చేస్తాను. సో ఆ బాల్కనీ కిచెన్ అవన్నీ అయిపోయింది. ఇప్పుడు నాగి రూమ్ కూడా అయిపోయింది. ఇప్పుడు హాల్ బాకీ ఉంది, నా రూమ్ బాకీ ఉంది. సో ఇవి తుడిచేస్తే ఇల్లు తుడవడం అయిపోతుంది. రోజు మళ్ళీ రేపు పెడతాను తడిగుడ్డ, థర్స్డే కదా, రేపు పెడతాను తడిగుడ్డ. ఇలా తుడిచేస్తాను అంతేను. పెద్దగా ధూళేం లేదు, బట్ స్టిల్ దుమ్ము కొంచెం ఉంటుంది. రోజు తుడవకపోతే మట్టిగా అయిపోతుంది. సో తుడవాలి. అది ఏమంటానికి ఎక్కడి నుంచో ఎగిరి వస్తున్నాయి కొన్ని. సో అవి చేయకపోతే కష్టం, క్లీన్గా నీట్గా ఉండదు. అండ్ మీకు కనిపిస్తూనే ఉంటుంది సో ఇంత విశాలంగా ఉంది ఎక్కడి నుంచిను. అండ్ నా బెడ్రూమ్కి వచ్చాను. నా బెడ్రూమ్ ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. సో బెడ్షీట్స్ అవన్నీ ఇంకా రేపు ఎప్పుడో తడపడానికి పెట్టాలి ఇవి కూడాను. అండ్ ఇప్పుడు బెడ్ కొంచెం సర్దేస్తాను కూడా, లోపల నుంచి క్లీనింగ్ చేస్తున్నాను. అండ్ టెడ్డీ చూడండి మనీ అలాగే సిరిసిపోయిందో. అండ్ అది అది రిబ్బన్, దాన్ని కొంచెం ఐరన్ చేయాలని బెడ్ మీద వేస్తాను. అది కొంచెం ఐరన్ చేస్తాను నేను దాని రిబ్బన్కిను. బెడ్ మీద ఉంది బ్లూ కలర్ది. అండ్ ఇప్పుడు తుడిచేస్తే ఇల్లు మొత్తం నేను మంచం కిందకు కూడా వెళ్ళి తుడుస్తాను, బికాజ్ లేకపోతే ఉండిపోతుంది అక్కడ చెత్త. అండ్ ఒకసారి క్లీన్ చేస్తే ఎక్కువ అనిపిస్తుంది, దానికన్నా రోజు క్లీన్ చేసేస్తే ప్రాబ్లం లేదని అక్కడ నేను లోపల నుంచి తీసేస్తున్నాను ఇప్పుడు. అండ్ అయిపోయింది ఈ రూమ్, ఇంకొక 5 minutes రూమ్ అయిపోతుంది. అండ్ దీని తర్వాత నేను రెడీ అవ్వాలి, బికాజ్ పొద్దున నుంచి నైటీలో తిరుగుతున్నాను. ఎందుకంటే రెడీ అయిపోయిన తర్వాత ఇల్లు క్లీన్ చేస్తుంటే మళ్ళీ చెమటలు అవన్నీ కారిపోతాయి. సో మరీ ఇబ్బంది. దానికన్నా వల్ల మన పనులను చేసిన తర్వాత అప్పుడు రెడీ అవ్వడం బెస్ట్. రెడీ అయ్యి కొంచెం టీ కదా తాగుతాను, తింటాను, బికాజ్ కొంచెం ఆకలి వేసేస్తుంది కూడాను. సో మార్నింగ్ టీ తాగాను ఆల్రెడీ 5:30 అలాగా, బట్ స్టిల్ ఇంకొకసారి టీ తాగకపోతే అన్నప్పుడు వచ్చేస్తుంది. సో తాగి రిఫ్రెష్మెంట్ చేసుకుంటాను. అండ్ మిగతా పని దాని తర్వాత స్టార్ట్ చేసుకోవాలి ఇంకా నెమ్మదిగా. నేను ఇప్పుడు అవుతుంది 10:15 అండ్ నేను నా పనులను చేస్తాను. సో కొంచెం రెడీ అవుతున్నాను. అండ్ దెన్ గిన్నెలు తోమాలి. వంట అయిపోయింది మా అందరి కోసం, వంట అన్నం ఇంకా కూర అయిపోయింది. గిన్నెలు ఒకటే తోమాలి. అండ్ ఇల్లు చూడడం అవన్నీ గిన్నెలు తోమేస్తే కొంచెం టీ ఇంకా ఏదో తింటాను. చపాతీ ఉంది, సో చపాతీ టీలో ఉంచుకొని తింటాను. బాగా అలిసిపోయాను బాగాను. అంటే ఇల్లు క్లీన్ చేస్తే ప్రాణం పోతుంది నిజంగా, చాలా నిజంగా. బట్ నాకు మేడ్ ఎందుకో నా ఇష్టం ఉండదు. నాగి తిడుతూనే ఉంటున్నారు, నువ్వు మేడ్ పెట్టకపోతే ఎలాగవుతుంది, పెద్ద ఇల్లుకి నేను అడుగు పడిపోతుంది. బట్ మేడ్ అంతా క్లీన్గా పని చేయదు, ప్రాబ్లం అది. నాకు ఇలా కావాలి, మేడ్ అలా చేయదు. అది వచ్చిందా పైపైన క్లీన్ చేసిపోతుంది. మరి డీప్ క్లీన్ నేను చేయాలి అంటే నాకు ఎక్కువ పని కదా. ఇప్పుడు నేను ఈ రోజు ఇప్పుడు డీప్ క్లీన్ లాగే తుడిచేస్తాను, మొత్తం కింద నుంచి మొత్తం తుడిచేస్తాను. పని మనిషి ఉంది అనుకోండి, పైపైన చేసిపోతుంది. వారానికి ఒకసారి నాకు డీప్ క్లీన్ చేయాలి, అప్పుడు నాకు ఇంకా ఇబ్బంది అయిపోతుంది. సో ఆ రిస్క్ నేను తీసుకోలేదు కదా, కాబట్టి నేను వద్దనేసాను, నాకు అవసరం లేదు అని. నేను ఇలాగే బాగున్నాను, నేను ఆ పని చేసుకుంటాను, నెమ్మదిగా చేసుకుంటాను, బట్ నేనే చేసుకుంటాను. నేను ఎవరి మీద డిపెండ్ అవ్వడం నా వల్ల కాదు. అది అలవాటు అయిపోయింది అనుకోండి ఒకసారి పని మనిషికి, దాని తర్వాత మనం చేయలేము. ఇప్పుడు మనకి వాషింగ్ మెషిన్ లాగా, ఇప్పుడు నాకు వాషింగ్ మెషిన్ బాగా అలవాటు అయిపోయింది.
సో అది అలవాటు నాకు నేను చేతితో ఉతకాలంటే నాకు బాధగా ఉంది. ఏవి ఉన్నా నేను వాషింగ్ మిషన్ పడేస్తున్నాను. ఒక 2-3 బట్టలైనా వాషింగ్ మిషన్ పడేస్తున్నాను. బికాస్ నాకు చేతితో ఉతకడం నాకు ఇంకా నచ్చట్లేదు. సో అలాగే పని మనిషి కూడా సేమ్ అలవాటు అయిపోయింది అనుకోండి, దాని తర్వాత నాకు రోజు తీరిపోతుంది. ఇంకా అదే ఒకరోజు మానేసిందో ఒక వారం మానేసిందంటే విసుక్కుంటాను ఇంకా. సో దానికన్నా ఇట్స్ బెటర్ నాకు పని మనిషి వద్దు అని. అది నా ఒపీనియన్, అది నా ఫీలింగ్. అది అందరూ ఎలాగ అనుకుంటారు వేరు, కానీ నేను ఇలాగ అనుకుంటాను. సో నా ఒపీనియన్ అంతే. నేను ప్రస్తుతానికైతే పని మనిషి డిపెండ్ అవ్వడం నాకు కష్టం. కొన్ని రోజులు పోతే తప్పక ఇంకా చేయలేను అంటే అప్పుడు ఆఫ్ కోర్స్ పని మనిషి పెడతాను. పెట్టకుండా అప్పుడు పని జరగదు అంటే. ప్రస్తుతానికైతే ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్. నేను అవసరం లేదు నాకు. ఇప్పుడు అవుతుంది 12 o'clock and నేను మా అన్నకి క్యారేజ్ ఇవ్వడానికి వెళ్తున్నాను స్కూల్కి. ఇవాళ నాజీకి ఇంకా నేను లేపలేదు, నేనే వెళ్ళిపోతున్నాను. తనకి లేదు 10 నిమిషాలు చేస్తున్నాను లేచి వెళ్ళడానికి. మా అన్నకి లేట్ అయిపోతుందంట. అలాగే నేను కూర్చున్నాను కదా, నేను వెళ్ళిపోతాను. వచ్చిన తర్వాత జ్యూస్ చేసి వెళ్దాం అనుకున్నాను, కానీ మరి చేదైపోతుంది ఏమో అని ఎందుకు వచ్చాక చేసుకుంటాను కానీ వచ్చిన తర్వాత చేసుకుంటాను. ఐరన్ కూడా ఉంది, మా అన్న స్కూల్ బట్టలు అవన్నీ చేయడానికి అప్పుడు వచ్చిన తర్వాత చేసుకుంటాను. ఒకసారి పని చేసేసి కాసేపు కూర్చున్నాను, మమ్మీ వాళ్ళతో ఫోన్లో మాట్లాడాను, టిఫిన్ కొంచెం చేసి టీ తాగాను. సో ఇప్పుడు లేచి మళ్ళీ బయలుదేరుతున్నాను స్కూల్కి. వచ్చాను మన క్యారేజ్ వచ్చేసి బాగా ఎండగా ఉంది, గాలి వేస్తుందని బాగా ఎండగా ఉంది. అలసిపోయాను. నేను జ్యూస్ చేసి కొంచెం తాగేస్తాను. బాబోయ్ గొంతు నొప్పి ఉన్నా జ్యూస్ తాగేస్తాను. బాగా అనిపించేస్తాను. బాబోయ్ బాగుంది నడవడానికి, కానీ బయట మధ్యగా ఇంట్లో పని నడవడం, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ నడవాలి. ఓ మై గాడ్. జ్యూస్ కోసం ఇక్కడప్పుడు నీళ్ళు, పంచదార ఇంకా బత్తాయి వచ్చేసి వేస్తాను. అండ్ ఇప్పుడు దీన్ని గ్రైండింగ్ చేసేస్తాను. నాది ఇంకా పడుకున్నాను. సో తను లేచి లోపల రెడీ అయిపోతుంది. ఇది ఆల్మోస్ట్ మోదేది ఇక్కడ ఉంటుంది మొత్తం. ఓకే గ్రైండ్ చేసేద్దాం. ముందు గ్రైండ్ చేస్తాను, అయిపోయింది. అండ్ నేను ఇప్పుడు మూత తీసేసి అండి బాగా ఫ్లఫీగా ఉంది. సో ఇప్పుడు వాడకట్టేద్దాం దాన్ని. ఓకే ఇలా మొత్తం అన్నీ ఫుల్ తీసేసి వడకట్టేస్తే పంచదార ఆల్మోస్ట్ సరిపోతుంది. బికాజ్ అలవాటు అయిపోయింది కదా చేసి. సో పంచదార ఆల్మోస్ట్ సరిపోతుంది. అండ్ దీన్ని ఇప్పుడు కొంచెం స్పూన్తో కలిపేస్తే ఇలా మొత్తం అయిపోతుంది. అండ్ దాన్ని ఓన్లీ జ్యూసే కిందకి వస్తుంది. సో ఒక చేతితో కొంచెం కష్టం, నేను ఫోన్ పెట్టుకుని ఒక చేతితో రికార్డింగ్ చేస్తున్నాను, వీడియో షూట్ చేస్తున్నాను. సో కొంచెం కష్టం అయిపోతుంది నాకు. ఓకే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చాలా 10 minutesలో అయిపోతుంది ఇది. మరి ఐస్ ఉంటే ఇంకా మంచిది. ఐస్ గ్రైండ్ చేసేస్తే డైరెక్ట్గా చల్లగా ఉంటుంది. నేను ఐస్ కూడా ఏం వేయకుండా జస్ట్ కొంచెం చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టేసి తాగేస్తున్నాను. ఐస్ ఏం వేయట్లేదు. నాగి అలాగే తాగుతారు జనరల్గా. ఐస్ అంత చల్లగా పెద్దగా ఇష్టం ఉండదు జ్యూసెస్. నాకు కొంచెం చల్లగానే ఇష్టం. సో జ్యూస్ రెడీ అయిపోయింది. అండ్ దీన్ని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఇప్పుడు నాకు ఎలాగో పడుకున్నాను కదా, 12:25 అవుతుంది. ఇప్పుడు అవుతుంది 2 o'clock. అండ్ నేను కొంచెం జ్యూస్ పట్టుకొని తిరుగుతున్నాను, తాగుతున్నాను. అది కాక ఐరన్ కూడా చేసుకుంటున్నాను. మా స్కూల్ బట్టలు ఉన్నాయి, ఇంకా నాకు ఇవి ప్యాంట్ షర్ట్ ఉన్నాయి. సో అవి కొంచెం ఐరన్ చేసుకుంటున్నాను. బట్టలు కూడా మెషిన్లో వేయాలి. సో వేసేస్తాను, కానీ ఇవాళ ఏం బట్టలు వేయలేదు. సో మెషిన్లో వేసేసి ఆరబెట్టేస్తాను. ఇప్పుడు అవుతుంది 3:40. నేను మా అన్నయ్య తేడానికి వెళ్తున్నాను. సో పులుగు వచ్చిందే పోయింది. సో వెళ్తున్నాను ఇప్పుడు బయలుదేరి. అండ్ వచ్చినప్పుడు పఫ్ తినిపించి తీసుకొని వస్తాను అనుకుంటున్నాను మా అన్నయ్యకి ఈరోజు. బికాజ్ చాలా రేపు మామూలుగా తినిపిస్తున్నాను. నాకి వద్దన్నారు, కానీ తినదని చెప్పారు. సో నా ఇంటర్వ్యూలో కూడా వేసుకుని వస్తాను నేను ఈరోజు. ఇంటర్వ్యూ బయటకు తీసుకొని వస్తాను. ఇప్పుడు అక్కడ పెట్టేసేస్తాను. ఇప్పుడు అవుతుంది ఎంత 4:20. నేను వచ్చేసాను. ఆనియన్ తీసుకొని నేను ఇప్పుడు లాండ్రీ ఇప్పుడు వేస్తున్నాను. బికాజ్ మార్నింగ్ అంతా వేయలేదు, మిగతా పనులు చేసుకున్నాను. మార్నింగ్ నుంచి ఆరిపెట్టి ఉండేది కాబట్టి సరిపోదని ప్లేస్ వేయలేదు. అండ్ ఇప్పుడు అన్నీ వేసేస్తున్నాను.
నేను స్టార్ట్ చేసేసాను. సో ఒక 40 minutes ఇది అయిపోతుంది. ఈ లోపల నేను పఫ్ తెచ్చాను తినడానికి నా కోసం ఇంకా మా అన్నయ్య కోసం. ఒక నిమిషం మర్చిపోతాను ఇది నొక్కాలి అని. ఓకే, నా కోసం మా అన్నయ్య పఫ్ తెచ్చాను. సో పఫ్ తినేసి కాస్త రెస్ట్ తీసుకుంటాము. రేపు మా అన్నయ్యకి అబాకస్ ఎగ్జామ్ ఉంది అండ్ నాకంతా అబాకస్ అస్సలు రాదు. అస్సలు నాకు రాదు. నాకు అర్థం కాదు అబాకస్ ఎలా చేస్తారు అని. సో కాబట్టి నేను ఎలాగ చెప్పలేను, అదే ఏదో చదువుకోవాలి. ఎంత వస్తే అంతే దానికి. అబాకస్ గురించి నేను ఏమీ చేయలేను. సో చూడాలి ఎంత వస్తుందో మా అన్నయ్యకి అబాకస్లో. ఇప్పుడు మూత ఏరియాలు తీసేసుకొని కొంచెం వేసేస్తున్నాను. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మా లాండ్రీ ఇప్పుడు మనకు అవుతూనే ఉంటుంది, మేము మా పని చేస్తూనే ఉంటాము. మా అన్నయ్య రెడీ అవుతుంది డ్రెస్ వేసుకొని. నేను ఇక్కడ చక్కగా ఇక్కడ లాండ్రీ వెళ్ళిన సామాన్లు నాకు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడేమో క్లీనింగ్కి ఈ టబ్ బట్టలు తీసుకుని ఆడిపెట్టడానికి ఉంది. సో ఇక్కడ షర్ట్, పై షర్ట్ నా చెయ్యి అందులో ఏం పెట్టలేదు అక్కడ. సో ఓన్లీ ఇవే నింపాను ఇక్కడ. అండ్ ఇది సో ఇక్కడ బాగుంది. ఇక్కడ అండ్ టవల్, ఇక్కడ రాడ్స్ ఇలాంటివి తీసుకున్నాను చూసుకుంటులాగా. సో ఒకటి ఇలా ఆరిపెట్టాను తడి గుడ్డ ఇక్కడ. ఇది ఏమో ఇక్కడ ఫేస్ క్లీన్ చేసిన తర్వాత చేయి క్లీన్ చేసినాక ఈ టవల్. అండ్ ఇంకా కూడా 2 ఉంది, అది కూడా మనం ఏదైనా ఆరిపెట్టుకోవచ్చు. సో ఇది బాగుంది. ఇక్కడ చాలా నీట్గా వచ్చింది. నేను పెట్టేద్దాం, వదిలేద్దాం, పోదాం లోపలికి. ఇప్పుడు నేను కాలింగ్ ఇంకా న్యూస్ పేపర్ పట్టుకొని వాష్రూమ్కి వెళ్తున్నాను. కొంచెం మిర్రర్ క్లీన్ చేస్తాను. ఇప్పుడు ఎలాగో నాకు కాలింగ్ తీసి ల్యాప్టాప్ క్లీన్ చేశారు. ఇప్పుడు తీసాను కాబట్టి కొంచెం వాష్రూమ్ మిర్రర్ క్లీన్ చేసేస్తే బాగుంటుంది. చూడగలుగుతారు మిర్రర్ డర్టీ అయిపోయింది. సో దీన్ని ఒకసారి అది ఆఫ్ అయిపోయింది. ఆఫ్ అయింది. ఆన్ చేస్తాను. ఓకే, నా న్యూస్ పేపర్ ఉంది కదా, దీంతో ఇలా అని ఇప్పుడు కూర్చొని పాలు తాగుతుంది. అలాగే కప్పు. అండ్ మేము ఇప్పుడు గరుడు చూస్తున్నాము. మా దగ్గర ఏం చదువుకోవడానికి ఏం లేదు, ఎందుకంటే అబాకస్ నాకు ఏం రాదు. 0 అది ఏం చేసుకుంటుందో దాని ఇష్టం. దానికి వచ్చంట అంటుంది. ఓకే, ఎంజాయ్. నాకేం తెలియదు. తాగి వెళ్ళిపోయాడు కదా. సరే, ఎంజాయ్ చేస్తాం. మేము విలేజ్ వంటలు తినేసి వచ్చేసాము. ఎప్పుడో వచ్చేసామని మర్చిపోయాము వీడియో ఎండ్ చేయడానికి. 11:05 అయినంటే అమ్మ పడుకుని పోయింది. నిద్ర వచ్చేస్తుంది అమ్మ కింద. చూద్దాం ఏం కలే నిద్ర వస్తుంది. చూడ Let's see how it will become a big sleeper. అది ఎంత గట్టిగా నిద్ర వస్తుంది చూద్దాం. సో వాళ్ళ వీడియో నేను ఇక్కడితో ఆపుతున్నాను. మీకు నా వీడియో ఎలా నచ్చింది చెప్పండి కామెంట్ సెక్షన్లో. నచ్చింది ప్లీజ్ నా వీడియో కోసం ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. అండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ నా వీడియోని షేర్ కూడా చేయండి. నా ఛానల్లో కొత్త వ్యూస్ ఉండేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రోజు మంచి వీడియోస్ చూడగలుగుతారు అండ్ ఎంజాయ్ చేయగలుగుతారు. సో మళ్ళీ కలుగుతాం ఇంకొక రోజు ఇంకొక కొత్త వీడియోతో. అప్పుడు దాకా స్టే హోమ్ చేస్తూ లవ్ యూ టు ఆల్ మై లవ్లీ వ్యూవర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్. బాయ్. గుడ్ నైట్. సే బై. What is that symbol? Okay. Bye. Bye. मैं पढ़ूँ बहुत आम पिच्चे